మీరు పోకిరి సినిమా చూసారా? చూశాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అంతకు మించిన గొప్ప డైలాగ్ ఉంది. ఎవరు బోధిస్తే దేశ కాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై లోకహితమై శాసనమై శాశ్వతమై ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుందో ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఒక గొప్ప డైలాగ్ ఉంది. పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప, గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప. రావణాసురుడు సీతను పట్టుకున్నాడు, రాముని చేతిలో చనిపోయాడు. వదిలేసుంటే కనీసం బతుకుండేవాడేమో. కౌరవులు జూదంలో గెలిచారు, కురుక్షేత్రంలో ఓడిపోయారు. జూదంలోనే ఓడిపోయి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదేమో. ఇలాంటి పట్టు విడుపులు గెలుపోవటంల గురించి చెప్పేదే భగవద్గీత. అస్సలు ఏ మాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా ఎంత బాగా చెప్పావమ్మా. హ్యాట్స్ ఆఫ్. హాయ్ తల్లి. హాయ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. భగవద్గీతకు సంబంధించి ఒక కాన్సెప్ట్ ఏదో నీ దగ్గర ఉంది అని విన్నాను. అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా? ఖచ్చితంగా. అసలు భగవద్గీత అంటే ఏంటి? జీవితం అంతా అయిపోయాక చదివే పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీనా? అలా మిగిలింది ఇప్పుడు. పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా? ఇవేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవద్గీత ఇస్ ద డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే, చేసే పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. నేను భగవద్గీత చదవను అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది, దాని జోలికి పోవద్దు అని చెప్పే వాళ్ళతో సమానం. అసలు భగవద్గీత ఏం చెబుతుందంటే, ధర్మాల గురించి చెబుతుంది. త్యాగం, సహనం, మోక్షం అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాపపుణ్యాలకు వివరణ ఇస్తుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. జ్ఞానం, బ్రహ్మం, మోక్షం, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెబుతుంది. ఎవరు పండితుడో ఎవరు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం అంటే ఏమిటో చెబుతుంది. పరమాత్మునికి ఎవరు ఇష్టమో చెబుతుంది. ఆయన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది. అంటే భగవద్గీత సర్వమానవాళి కోసం. అథ సప్తదశోధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ. సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధ స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. కట్వాం లలవణాత్యుష్ణా తీక్ష్ణరూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్. ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామసప్రియం. అఫలాకాంక్షిభిర్యుగ్నః విధిదృష్టో య యుజ్యతే. యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్. యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్ష్యతే. దేవద్విజగురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం. బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్. స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః. పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం.
అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఎంత పెద్ద శ్లోకం, అస్సలు ఏ మాత్రం తడబాటు లేకుండా తడుముకోకుండా ఎంత బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ. హెడ్స్ ఆఫ్. సిలబస్ లో ఉండే పాఠాలను చెప్పే వాళ్ళని గురువు అంటారు. సిలబస్ లో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలను చెప్పే వాళ్ళని సద్గురువు అంటారు. ఈ రెండు పాఠాలతో పాటు జాతి మొత్తం ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైనా వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, కులమతాలకు తావు లేకుండా మానవ జాతి ఉన్నంత కాలం ఆ మాట కరెక్టే అని ఎప్పుడైతే సమాజం చెబుతుందో ఆయన్ని మాత్రమే జగద్గురు అంటాము. ఆ జగద్గురుకి స్థానం ఇచ్చిన దేశం మన భారతదేశం. ఆ జగద్గురువే శ్రీకృష్ణ పరమాత్మ. సూపర్ సూపర్ సూపర్, అసలు ఇంత బాగా చెప్పావు. ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.